ఒక అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది. మొదట్లో అది ఎటు వెళ్ళినా పెద్ద కోతులతో కలిసి వెళ్ళేది. తర్వాత ఒంటరిగానే అడవంతా తిరగడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ కోతి పిల్ల చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ దాని కాలులో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఆ నొప్పికి కోతి పిల్ల విలవిలలాడిపోయింది. ఆ కోతి పిల్ల ఆ నొప్పితోనే విలవిలలాడుతూ తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఎలాగోలాగా కోతి పిల్ల తన తల్లి దగ్గరకు చేరుకుంది. తల్లి కోతి ఆ ముళ్ళును జాగ్రత్తగా తీసివేసింది. కానీ ఆ కోతి పిల్ల చెరువు దగ్గరకు వెళ్ళినందుకే ముళ్ళు గుచ్చుకుందని, ఎప్పుడూ నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళకూడదని అనుకుంది. అందుకని చెరువు వైపు వెళ్లడమే మానేసింది కోతిపిల్ల. రోజు తల్లి కోతి ఆ కోతి పిల్లకు నీళ్లు తెచ్చి ఇచ్చేది. ఇలా కొంతకాలం గడిచిన పిల్ల కోతి చెరువుకు వెళ్లి నీళ్లు తాగడానికి ఇష్టపడేది కాదు. తల్లి కోతి పిల్లకు ఎంత నచ్చ చెప్పినా తల్లి మాట వినేది కాదు. ఒకరోజు తల్లి కోతి నీళ్లు తెచ్చి ఇవ్వలేదు. ఆ రోజు దాహంతో దాని గొంతు ఎండిపోసాగింది. ఏం చేయాలో తెలియక ఆ కోతి పిల్ల దిగులుగా కూర్చుంది. ఇదంతా పక్క చెట్టు పైనున్న మరో కోతి పిల్ల గమనించింది. ఆ కోతి పిల్ల కాలులో ముళ్ళు దిగిన కోతి పిల్ల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది: ఆ చెరువు మనందరికీ దాహం తీరుస్తుంది. అక్కడికి నీవు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లేకపోవడం వల్ల నీ కాలులో ముళ్ళు గుచ్చుకుంది. అందులో చెరువు తప్పు ఏమీ లేదు కదా. చెరువుకి వెళ్లి నీళ్లు తాగకపోతే మనకే నష్టం. నేను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు 1-2 సార్లు నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఆ తర్వాత నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకోలేదు. అంతేగాని నీలాగా చెరువు దగ్గరకు వెళ్ళడం మానలేదు. నువ్వు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. కానీ చెరువు దగ్గరకు వెళ్ళనని పట్టుపట్టి కూర్చుంటే నీకే నష్టం అని చెప్పింది. ఆ మాటల్ని అర్థం చేసుకున్న కోతిపిల్ల చెరువు దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడింది. ఆ రోజు నుండి కోతిపిల్ల చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వెళ్ళింది. అప్పటి నుండి ఆ కోతిపిల్ల ఎటు వెళ్ళినా జాగ్రత్తగా ఉండసాగింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.